ఓకే. లాస్ట్ టైము కొంచెం చిన్న సీన్ అయిన తర్వాత మొత్తం వీడియో అంతా రికార్డ్ అయిపోయి, ఎడిట్ అయిపోయి 3 రోజులు అవును. బొక్కబడిపోయి, తర్వాత పడిపోయి ఫైనల్ అవుట్‌పుట్ చూస్తే సందీప్ బ్రో వాయిస్ లేదు. లేదు. నా వాయిస్ తీయేసావు నువ్వే. ఆ! వా 2 వాయిస్ గంటల వీడియో బొక్క. ఒక్క 4 గంటలు, 2 బొక్క. గంటలు వారణాసి, 2 అదే గంటలు గదా! స్పిరిట్. సో 4 అంత గంటల అయిపోయాక వీడియో చూసుకుంటే ఏముంది? అరే డొల్ల. ఓ అనుకోవాలంతే. ఏసో చాందో అయిపోయింది మొత్తం. అంతే. ఆ! సో, ఎనీవే మళ్ళా మనం కూర్చోవాలనుంది రాసుంది. యాహ్! స్పిరిట్ మీద. నేను స్పిరిట్ మీద మళ్ళీ మళ్ళీ ఆ స్పిరిట్ వీడియో ఏదైతే రిలీజ్ చేసారో దాన్నే చూసుకుంటానా నేను. సేమ్ బ్రో. ఇంతవరకు వేరే అప్డేట్ లేదు. నేను వేరే వేరే లాంగ్వేజ్‌ల్లో చూసుకుంటున్నాను. వేరే వేరే లాంగ్వేజ్ చూస్తున్నావా? ఏంటి? అర్థం ఏదైనా నోటీస్ డిఫరెన్స్ చేసావా? లైక్ హి ఏంటి? హిందీలో సారీ. అయితే డిఫరెన్స్ నోటీస్ చేసావా? ఆ! హిందీలో అయితే 'సందీప్ రెడ్డి ఆ! వంగ' వాయిస్ ఉంది. ఏది ప్రభాస్‌కా? ప్రభాస్‌కి కాదు. ఆ! డెకరేటెడ్ ఆఫీసర్ సార్ ఆయన అని 'ప్రకాష్ 'ప్రకాష్ రాజ్' రాజ్‌తో వాయిస్. అహా! ఒక ఒక వేరే పోలీస్ ఆయన 'ప్రకాష్ రాజ్‌కి' చెప్తారు కదా! ఆడు ఈడు ఓకే. ఏంటి ఓకే. సార్ ఆహా! ఆ వాయిస్ సందీప్ రెడ్డి డెకరేటెడ్ వంగదా? ఆఫీసర్. 'సందీప్ రెడ్డి వంగ' ఇచ్చాడు. ఆడు ఈడు ఏంటి ఓకే. సార్ ఓకే. డెకరేటెడ్ హుహు. ఆఫీసర్ ఆయన కొంచెమైనా డెకోరం మెయింటైన్ చేయండి అంటాడు కదా! అవును. అది 'సందీప్ రెడ్డి' వాయిస్ ఇచ్చాడు. అవునా? యాహ్! సూపర్. సూపర్. గుర్తుందా? అప్పుడు 'అనిమల్‌లో' లాస్ట్‌లో విలన్‌కి సందీప్ రెడ్డి వంగ వాయిస్ ఉంటది. విలన్‌కా? లాస్ట్‌లో మన ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంటాడు యాహ్! కదా యాహ్! విలన్. యెస్. యెస్. తెలుగులో గదా! నేను థియేటర్‌లో ఫస్ట్ రోజు రిలీజ్ రోజు పోయి చూసినప్పుడే నాకు ఏంటిది సందీప్ రెడ్డి వాయిస్ ఆ! లాగుంది. సందీప్ రెడ్డి వాయిస్ అనుకున్నా నేను. మళ్ళా తెలిసింది సందీప్ రెడ్డి వాయిస్ అని కన్ఫర్మ్ అయింది. మళ్ళా ఓకే. మనం అనుకున్నది కరెక్టేరో అనుకున్నా. తెలుగులో గదా! తెలుగులో అవును. యాహ్! క్లియర్‌గా తెలిసిపోతుంది నాకు. క్లియర్‌గా సందీప్ రెడ్డి తెలుసు. వాయిస్ కదా ఇది ఆ! అనుకున్నా. 'సందీప్ రెడ్డి' వాయిస్ యాహ్! అర్థమైపోయిద్ది. అర్థమైపోద్ది. అవును. అన్ని సార్లు వార్నింగ్ విన్నాం గదా మనం. అది అప్డేట్‌లు కాదు అవి. వార్నింగ్స్. వార్నింగ్స్ అయ్యి. వార్నింగ్ బెల్స్. బాలీవుడ్ వార్నింగ్ బెల్స్ మొత్తానికి షేక్. అక్కడ ఎస్ఆర్‌కే కూడా పోసుకుంటున్నాడు. ఎస్ఆర్‌కే కాదు అందరూ సల్మాన్ ఖాన్‌లు అందరూ. ఖాన్‌లు మొత్తం పోసుకోవాల్సిందే. కానీ ఒకటి మాత్రం రెస్పెక్ట్ సందీప్ రెడ్డి వంగకి. బాలీవుడ్‌లో ఈ ఖాన్స్ గాని ఏదైతే ఒక ఒక మాఫియాలా ఉంటదనమాట. ఎట్లంటే అదొక ఔట్ సైడర్స్ రానీము అనే ఒక కైండ్ ఆఫ్ జోన్ ఉంటది బాలీవుడ్‌లో. అలాంటి జోన్ నుంచి అసలు జోన్ కాదు ఒక సపరేట్‌గా వచ్చి స్టాండ్ అయినోళ్ళు అప్పట్లో రామ్ గోపాల్ వర్మ, ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ. యాహ్! మీరు పెద్ద జోన్ అనుకుంటారా? అసలు మీడియా అంతా పడిపోయారుగా. అర్జున్ రెడ్డికి, యానిమల్‌కి ఏ సినిమాకి వీళ్ళు పడిపోయినంత ఎక్కడా పడలేదు. హ్మ్. ఆ! అవును. ఏది ఆళ్ళిప్పుడు మెసాజనిక్ అని, అదని, ఇదని. ఆ! మళ్ళీ అదే మ్యాజిక్ ఆళ్ళు రీక్రియేట్ చేయడానికి ట్రై జేస్తున్నారు. యెస్. అర్జున్ రెడ్డి ఈవెన్ అనిమల్ గూడా. అనిమల్ షేక్ 'యానిమల్' అయిపోయినారబ్బా! హ్మ్. బాలీవుడ్ మొత్తం. అబ్బా! అసలు అంటారు గదా! ఒకసారి కొడితే ఏదో ఫ్లూక్ అంటారు గానీ, 2 క్లాసిక్స్ తీసి యాహ్! అసలేంటిది నాకు అర్థం గావట్లా. 2 కల్ట్ క్లాసిక్స్. క్లాసిక్స్ అసలు క్రాఫ్ట్ అసలు కట్స్ నాకు యాక్చువల్‌గా 'స్పిరిట్' మీద ప్రభాస్ అన్నని చూడాలి 'సందీప్ రెడ్డి వంగ' డైరెక్షన్‌లో అనే ఇంట్రెస్ట్ ఎంతుందో, ఆయన కైండ్ ఆఫ్ క్రాఫ్ట్‌మెన్‌షిప్ చూద్దామని కూడా నాకు అంత ఇంట్రెస్ట్ ఉంది. అంటే ఎలా ఏం చేస్తాడు కొత్తగా? స్క్రీన్ ట్రాన్సిషన్స్ ఎలా పెడతాడు? స్క్రీన్ ప్లే ఎలా తీసుకొస్తాడు? విలన్ని ఏ టైంలో తీసుకొస్తాడు? లైక్ ఈ టైప్ ఆఫ్ క్రాఫ్ట్‌మెన్‌షిప్ ఏదైతే 'యానిమల్‌లో' చూపించాడో అట్లాంటిది దీంతో ఎలా కొత్తగా చేయబోతున్నాడు అనేది నాకు చాలా ఎక్సైటింగ్ ఉందన్నమాట. యాహ్! అండ్ ఎస్పెషలీ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. అనిమల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాస్ ఫెంటాస్టిక్. చాలా బావుంది. అసలు 'యానిమల్‌ది', 'అర్జున్ హోమ్ రెడ్డిది' థియేటర్లో రెండిటిది. వింటుంటే 'యానిమల్', 'అర్జున్ రెడ్డి' రెండిటిది. 'అర్జున్ ఎగ్జాక్ట్లీ. రెడ్డి' కన్నా 'యానిమల్' కొంచెం బెటర్‌గానే ఉంటది. ఎందుకంటే మొత్తం 'హర్షవర్ధన్' తీసుకున్నాడు కాబట్టి కంట్రోలు. అవునవునవును. అంటే ఫీల్ అనిమల్లో కొద్దిగా లవ్ ఫీల్ ఉంది. కైండ్ ఆఫ్ హ్మ్. కాలేజ్ స్టోరీ ఉంది. యునో డిప్రెషన్ ఉంది. సపరేట్ ట్రాక్ ఉంది కాబట్టి అది కొంచెం బాగుపోయింది. కానీ చాలా ఫ్రెష్గా ఉంటుంది బ్రో. ఈవెన్ యాహ్! అర్జున్ రెడ్డి సాంగ్స్ ఇప్పుడు కూడా వింటుంటా ఆ! అప్పుడప్పుడు నేను. అది చాలా ఫ్రెష్‌గా ఉంటది. ఆయన తీసే కంటెంట్ ఫ్రెషే, మ్యూజిక్ ఫ్రెష్‌గా ఉంటది, బీజీఎం ఫ్రెష్‌గా ఉంటది. ద వే ఆఫ్ టేకింగ్ అని ఎక్సలెంట్ అసలు. నాకు హ్యూజ్ రెస్పెక్ట్ టు సందీప్ రెడ్డి వంగ. నా ఫేవరెట్ డైరెక్టర్ అని చెప్పడం కూడా నేను అసలు ఒక క్షణం కూడా ఆలోచించను. కాకపోతే సందీప్ రెడ్డి వంగ లాంటి డైరెక్టర్ దగ్గరికి వచ్చేసరికి ఒక్కొక్క యాక్టర్ పర్ఫార్మెన్స్ ఒక డిరైవ్ చేసుకుంటాడంటే వాళ్ళు ఉన్న బెస్ట్ తీసుకుంటాడు. హ్మ్. అసలు ఆ క్యారెక్టర్లు మనం ఇన్వాల్వ్ అయిపోతాం ఆ సీన్‌లోకి. ఇప్పుడు ఒకటి బ్రో
హీరోయిన్ ని స్లాప్ చేయడం అనేది ఎన్ని సినిమాల్లో లేదు. ఇప్పుడు చూసామంటే మనం ఇంతకుముందు ఎన్ని సినిమాల్లో లేదు. హీరోయిన్ కొట్టడం కానీ స్లాప్ చేయడం ఇది కొత్త ఏం కాదే. అవును, కానీ అర్జున్ రెడ్డిలో ఒక్క స్లాప్ కి ఇండస్ట్రీ మొత్తం షేక్ అయిపోయింది. షేక్ ఎందుకంటే అయిపోయింది. ఇట్స్ నాట్ అబౌట్ ద స్లాప్, ఇట్స్ అబౌట్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద ఫిల్మ్ మేకింగ్. ఉమ్. ఆ ఇంటెన్స్ గా స్లాబ్ కి మనం ఏం ముందు ఏం చెప్పినా కూడా జరిగింది, ఆ స్లాబ్ కి తర్వాత ఏం జరిగింది, దాన్ని అవును, కాన్సిక్వెన్సెస్ ఏంటి. కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఆ సీన్ ఎలా ఎంత ఎంత డెత్ లోకి మనం ఇన్వాల్వ్ అయ్యాం ఆ సీన్ లోకి అనేది. అందువల్ల జనాలు అఫెండ్ అయిపోతున్నారు. హీరోయిన్ కొట్టడం ఇంతకుముందు చాలా చూసే. ఉపేంద్ర అయితే ఉపేంద్ర అయితే అసలు మెట్ల మీద బరా ఆడేసి బరా బరా తన్నాడు, కానీ అప్పుడు అంత వాయించేసేవాడు. కాన్ఫిడెన్స్ రాలా. అఫ్ కోర్స్ ఉపేందర్ ఈజ్ ఆల్సో ఏ గ్రేట్ ఫిల్మ్ మేకర్, కానీ యా ఇక్కడ చెప్పింది అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ద సీన్ చాలా ఇంటెన్స్ ఉండడం వల్ల ఏం చిన్న చిన్న వాటికి కూడా జనాలు ఎక్కువ రియాక్ట్ అయిపోతుంది, ఎందుకంటే అది ఇన్వాల్వ్ అయిపోతున్నారు. కానీ జనాలకి తెలియదు ఏంటంటే, మీరు అక్కడ ఉన్న సీన్ చూస్తున్నారు కానీ ఆ సీన్ మీరు అంత మిమ్మల్ని అంత డిస్టర్బ్ చేసిందంటే డైరెక్టర్ ఎంత టాలెంటెడ్ ఒకసారి చూసుకోవాలి మనం. సినిమా అంటే అదే కదా. ఇప్పుడు మనం ఏదైతే ఫీల్ అవ్వట్లేదో ఆ ఎమోషన్స్ మన లోపలికి తీసుకొచ్చేది సినిమా. ఎగ్జాక్ట్లీ, అవును. సో అసలు మనం అది అది నిజంగా జరుగుతుందనే ఫీలింగ్ రావాలి మనకు. ఆ ఆ అవును, క్యారెక్టర్ మీద ఎంపతి వచ్చేయాలి మనకి. సో ఆ క్యారెక్టర్ మీద అంత ఎంపతి వచ్చేసింది. ఇది అప్పట్లో చూడండి, హీరోయిన్ మీద జనాలు అంత ఎంపతి ఫీల్ అయ్యారు. తిర్తి దిమ్తిరి గురించి కూడా ఏంటి లిక్ మై షూ అన్నాడు, అదేంటి ఇదేంటి ఇంత ఓవర్గా రియాక్ట్ అయిపోయారంటే యా వాళ్ళు తిర్తి దిమ్తి అనే క్యారెక్టర్ని వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు. జనాలు అవును, కనెక్ట్ అయ్యారు కాబట్టి ఆ డైలాగ్ అంత ఇంపాక్ట్ ఇచ్చింది. అదే డైలాగ్ వేరే సినిమాలో వేరే డైరెక్టర్ పెట్టింటే ఎవడో దేకం కూడా దేకినాడు, అస్సలు వదిలేను రా అంటే. ఆ అవును. ఇంపాక్ట్ క్రియేట్ చేయడంలో సందీప్ రెడ్డి బొంగ ఈజ్ టాప్ నాచ్. ఉమ్. బీట్ చేసేవాడు లేదు సోఫార్. ఆల్సో సందీప్ రెడ్డి వంగ అక్కడ ఏం పోర్ట్రే చేయట్లేదు కదా, మీరు ఇలాగ ఉండాలి అని చెప్పి. ఆయన క్లియర్ గా చెప్తున్నాడు, అర్జున్ రెడ్డి అనే మనిషి ఆడు కొంచెం సంకీగాడు, ఆళ్ళలాగా ఉండొద్దనే చెప్తున్నాడు. అవును, యా, ఆ- లైక్ న్యాచురల్ పర్సన్, యా న్యాచురల్ గై హూ గోస్ త్రూ లవ్, యునో, బ్రేకప్, యా ఎవ్రీథింగ్, ఎలా ఒక డిప్రెషన్ అది చూపించాడు, ఒక ఫ్లో అనేది ఉమ్. ఇలా ఉండాలని చెప్పట్లా. అవును. అండ్ ఆల్సో యానిమల్ కి అయితే టైటిల్ పెట్టేశాడు, వీడు యానిమల్, అవును, మనిషి కాదు యానిమల్ అన్నట్టు చెప్పేశాడు క్లియర్ గా. ఎగ్జాక్ట్లీ, అవును. టైటిల్లోనే ఉంది, అరే నువ్వు యా చూస్తానే జంతువు, వాడు ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోడు. ఒక మనిషి అనేవాడు విచక్షణ జ్ఞానంతో ఆలోచిస్తాడు, ఉమ్. మంచా కాదని ఆలోచించి డెసిషన్ తీసుకుంటాడు. ఆ డెసిషన్ మేకింగ్ ఈడికి ఉండదు. హీఈస్ ఆ అనిమల్ కైండ్ ఆఫ్ యూనో మ్యాన్ అనమాట. తనకి ఏది అనిపిస్తే ఇన్స్టింక్ట్స్ మీద ఉమ్. బతికేవాడు అనిమల్. సో అలా ఉంటుంది క్యారెక్టర్, క్లియర్ చూపించారు. కానీ నాకు ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్ పాయింట్ ఏంటంటే, ఇంతకుముందు చూపించిన రెండు క్యారెక్టర్స్ కొంచెం ఫ్లాస్ ఉంటాయి క్యారెక్టర్స్లో. ఎంత తన నాన్న కోసం పిచ్చోడైపోయినా కూడా ఎక్కడో తప్పులు చేసేస్తా ఉంటాడు చూసుకోకుండా. ఉమ్. కానీ ఇక్కడ సిన్సియర్ కాబ్ ప్రభాస్ అన్న. సందీప్ రెడ్డి వంగ ఒక సిన్సియర్ అండ్ సీరియస్ కాబ్ని చూపిస్తే ఎలా ఉంటుందో నాకు చూడాలని ఉంది. నాకు అసలే యాంగ్రీ యంగ్ మ్యాన్ క్యారెక్టర్స్ అంటే పిచ్చ. ఉమ్. అందులో ప్రభాస్ ఒక సీరియస్ కాబు, ఐ జస్ట్ హ్యావ్ వన్ బ్యాడ్ హ్యాబిట్ అంటున్నాడు. దాన్ని చూద్దామని నాకు వెయిట్ చేస్తున్నా ఎప్పుడెప్పుడు రాబోతుంది అనేది. నాకు తెలిసి ప్రభాస్ సిన్సియారిటీయే ఆయన ఫ్లో ఏమో. ఎగ్జాక్ట్లీ, ఉండొచ్చు. తన ఆయన సిన్సియారిటీ మీదే ఆనెస్టీ, ఉంటుంది. యా ఆనెస్టీ, సిన్సియారిటీ వాటు అవే ఆయన్ని కిందకి లాగేస్తేమో. ఐ థింక్ సో. యా, ఉండొచ్చు బ్రో, అంటే ఉండొచ్చు. మొత్తం కానీ కానీ సందీప్ రెడ్డి వంగ కిందకి వెళ్తాడనేది నాకు డౌట్. కిందకెళ్ళి సందీప్ రెడ్డి కిందకెళ్ళి వంగ హీరో కిందకి లాగలుగుతారనేది నా డౌట్ అసలు. అంటే కొంచెం ఒక ఈ సీన్ ఉంది కదా, జైల్ సీన్. మేబీ ఆ అవును, జైల్ సీన్ అయ్యేది ఆ, ప్రభాస్ ఆనెస్టీ వల్ల, సిన్సియారిటీ వల్ల. ఏదో ఎగ్జాక్ట్లీ, తప్పు అవును, జరుగుతుంది, జైల్లోకి వస్తాడు, అవును. అయినా కూడా కానీ స్పిరిట్ మన పెరగదు. ఆయన అంటాడు ప్రకాష్ రాజ్ ఏంటంటే, నువ్వు యూనిఫామ్ వేసినా ఏకపోయినా ఇలాగే ఒకేలా ఉంటుందా నీ అంటాడు. అంటే అక్కడే యాటిట్యూడ్ లో అతను ఎంత ఏమాత్రం అగ్రెసివ్గా చేంజ్ తెలిసిపోతుంది. ఉండదు. ఉమ్. ఇంకోటి ఏంటంటే, మనం ఆ సీన్ చూసాం, ఆ సీన్ తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు కదా. మనం సీన్ చూడలేదు కూడా, జస్ట్ విన్నాం అంతే. ఎగ్జాక్ట్లీ, ఆ సీన్ తర్వాత ప్రభాస్ నువ్వు బట్టలు ఇప్పేమంటే ఇప్పేస్తాడా అనేది క్వశ్చన్ ఇక్కడ. యా యూనిఫామ్ ఉన్నా యూనిఫామ్ లేకపోయినా ఒకేలాగా బిహేవ్ చేస్తాడని ముందే హింట్ ఇచ్చినాడు. నువ్వు అది చేయి ఇది చేయి అంటే ఎందుకు వింటాడు? ఉమ్. అక్కడ ఏదో ఉంటుంది, చాలా స్ట్రాంగ్ ఉంటుంది, ఏదో సంథింగ్ ఒక పెద్ద హంగామా క్రియేట్ చేశాడు ప్రభాస్. ఉమ్. ఎలా ఉంటుందని ఇంకా ప్రకాష్ రాజ్ దండం పెట్టి నీ వెళ్ళిపోరా బాబు, నీకు నాకు వద్దు అనే విధంగా ఉంటుంది సీన్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నాకేమనిపిస్తుంది అంటే, ఐ థింక్ ఇందులో కూడా ఒక న్యూడ్ సీన్ పెడతాడని ప్రభాస్ది. అంటే కంప్లీట్ న్యూడ్ ఉండొచ్చు కాదు, బ్రో, కంప్లీట్ న్యూడ్ కాదు. నాకు అర్థమైంది. యా, మనకి సంజులో ఎలాగైతే రణబీర్ కపూర్ ది చూపించారో మొత్తం విప్పేసి, అవును. అట్లాంటిది ఏమన్నా పెడతారేమో.
దట్స్ వాట్ బ్రో. ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఆడియో మూమెంట్లో ఒకవేళ ప్రభాస్ తల దించి రూల్స్కి ఒబే అయ్యి బట్టలు పేసిరా అంటే వినేటట్టుగా ఉంటే ఆ సీన్ ఉంటుంది. యా ఆ లోపలే ఒకడులో మహేష్ బాబు సడన్ గా కత్తి పెట్టి ఈమె చంపేస్తానని సీన్ మార్చేస్తాడు కదా, ఆ టైప్ ఇక్కడ ఏదైనా సీన్ మార్చేలాగా ఉంటే జరగదు. అది మనం వెయిట్ చేసి చూడాలి. చూడాలి అది నెక్స్ట్ ఇయర్ కాకుండా దాని తర్వాత ఇయర్ మనకు తెలుస్తుంది. అవును, కానీ ఒక్కటి మాత్రం ఏంటంటే సందీప్ రెడ్డి వంగ సీన్కి ఏది కావాలో మొత్తం ప్రభాస్ అంతా చేయించేస్తాడు. యా మొహమాటాలు ఉండవు, చేసేది ప్రభాసం చేస్తా. ఎందుకంటే చూసారు కదా, అవుట్పుట్ చూసాం అనిమల్లో ఎలా ఉందన్న అవుట్పుట్. కాబట్టి ఒక కాన్ఫిడెన్స్ ఆ మనిషి మీద పీక్స్లో ఉంటుంది కాబట్టి ఐ థింక్ దే విల్ డూ. యా యా ప్రభాస్ కూడా అవుట్ అండ్ రోల్, అసలు కాప్ రోల్ ఇంతవరకు మనం చూడాల. యా ఇప్పటి వరకు చూడలేదు మనం, కాప్ యూనిఫామ్ లో కూడా చూడలేదు ఎక్సెప్ట్ చూడట్లా. ఏఐ జనరేటెడ్ ఇమేజెస్. ఎస్ ఎగ్జాక్ట్లీ, ఫస్ట్ టైం చూడబోతున్నాం. అందుకు సిన్సియర్ కాబో అంటున్నారు. సందీప్ రెడ్డి వంగ యాక్షన్ డెఫినెట్గా అగ్రెషన్ అనిమల్ కన్నా ఎక్కువ ఉండబోతుంది. ఒక పెచ్చోడికి ఎంత అగ్రెషన్ ఉంటే ఒక నిజాయితీ ఉన్నోడికి ఇంకెంత అగ్రెషన్ ఉండాలి అనే రేంజ్లో ఉంటుంది. ఇన్ని రోజులు మనము ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ అంటే మనకు కైండ్ ఆఫ్ రెఫరెన్స్ వచ్చేది విక్రమార్కుల్లో విక్రమ్ సింగ్ రాథోడ్. టచ్వుడ్ నేను చెప్తున్నా, రాసుకోండి. ఈ సినిమా తర్వాత ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ అంటే స్పిరిట్లో ప్రభాస్ గుర్తు రాకపోతే ఒకటి అడగండి. డెఫినెట్గా నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నా. లైక్ మనకి బాహుబలి తర్వాత రాజులు అంటే ఇలాగే ఉంటారు అనే ప్రభాస్ ని చూపించినట్టు ట్విట్టర్ లో నడుస్తుంది. నార్త్ వాళ్ళు కూడా అసలు ఇది ఇలా కదా రాజులు ఉండేది, ఇలా కదా నిజమైన రాజులు ఉండేది అని ప్రభాస్ ది బాహుబలిలో అమరేంద్ర బాహుబలి ఫోటో పెడతారు. అవును, ఈ మధ్య మీమ్స్ వచ్చాయి కదా, రాజమౌళి ఏమన్నాడంటే రాజుని రాజులాగా చూపించావు, దేవుడిని దేవుడిలాగా చూపిస్తున్నావు అన్నారు మహేష్ బాబు. అట్లా సందీప్ రెడ్డి వాగా కూడా అలాంటిది ఏమైనా పుల్ ఆఫ్ చేస్తే అసలు కోపం అంటే ఇలాగా ఉండాలి, పోలీస్ ఇలా ఉండాలి. నాకు డౌట్ లేదు బ్రో సందీప్ రెడ్డి వంగ మీద. నేను కొన్ని సినిమాలు మాలో ట్రైలర్ చూసి కొన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా, ఇది అవ్వచ్చు. ఇక్కడ క్వశ్చన్ మార్క్ లేదంటున్నా, దేర్ ఇస్ నో క్వశ్చన్ మార్క్. డెఫినెట్ గా అదిరిపోద్ది. ఒక బాలీవుడ్ కి ఇంకొక పెద్ద వార్నింగ్ రాబోతుంది తొందరలో, ఈజీగా. అసలు మ్యూజిక్ అయిపోయిందంట. అవును, 70% మ్యూజిక్ అయిపోయిందంట. నాకు తెలిసి 100% అయిపోయి ఉంటది, మ్యూజిక్ రెడీ ఉంటది, వాళ్ళకి షూట్ స్టార్ట్ అయిపోయింది ఉంటది. మేబీ మళ్ళీ రీఫైన్మెంట్స్ ఏదైనా కొంచెం ఎక్స్ట్రా కావాలి. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ స్టైల్ ఆఫ్ వర్కింగ్ మ్యూజిక్ విని ఆయన ఇన్స్పైర్ అయ్యి సీన్ చేస్తాడు కదా. సో కాబట్టి సెట్ మీద కూడా మ్యూజిక్ వేస్తాడు. సో మ్యూజిక్ బట్టి అంతా నడుస్తూ ఉంటది. అవును అవును, అదైతే ఖచ్చితంగా ఉంటది. సో స్పిరిట్ అయితే గట్టిగానే పేలిద్ది, మామూలుగా పేలదు బ్రో. అసలు ఎలా చెప్పాలి, బాలీవుడ్లో అసలు లాస్ట్ 5-6 సినిమాల్లో 5,000 కోట్లు వసూలు చేసిన హీరో ఎవడున్నాడు? అందుకే వేసాడు ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని. బాహుబలి 2 ఎంత? బాహుబలి 2 వెళ్ళిందిలే ఆల్మోస్ట్ నియర్ టు 2,000 crores. నియర్ టు 2,000 crores వెళ్ళింది. ప్లస్ కల్కి 1,100. అవును, దాని తర్వాత సలార్ 800. సలార్ ఉంది, సాహో ఉంది, ఇవన్నీ కలిపితే 5,000 crores దాటేసింది. 5,000 crores దాటేసింది. ఆది పురుష్కే చాలా వచ్చింది. అవును, అసలు ఫ్లాప్ సినిమాకి ఎవరయ్యా అన్ని కోట్లు ఇస్తారు, అది ప్రభాస్కే దక్కింది అది. సో అందుకే కదా భయ్య సందీప్ రెడ్డి వంగ క్లియర్గా వేసాడు ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని వేసాడు, ఏ మాత్రం మొహమాట పడకుండా. ఎందుకంటే ట్రూత్ కాబట్టి. ఒకప్పుడు ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ అంటే అమితాబ్ బచ్చన్, ఇప్పుడు ప్రభాస్, నో డౌట్. మామూలుగా కాదు అసలు, ఇంకా రూల్ చేయబోతున్నాడు, ఇంకా చాలా ఉంది. ఎన్ని 11 ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అందులో చాలా వరకు షెల్ఫ్ అయిపోతే అనిపిస్తుంది నాకు. మెయిన్లీ ఆ ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ అయితే జరిగేట్లేదు. అది ప్రశాంత్ వర్మకి ఆ ప్రొడ్యూసర్ కి కొంచెం ఇష్యూస్ ఉన్నాయి బ్రో, ఫైనాన్షియల్ ఇష్యూస్. కొన్ని సైన్ చేశాడు, అక్కడ కొన్ని క్యాలిక్యులేషన్స్ మిస్ మ్యాచ్ అయ్యి చాలా వరకు డిలే అవుతుంది. యాక్చువల్లీ ఐ థింక్ జై హనుమాన్ కొంచెం ఫాస్ట్ గా వచ్చేసి ఉంటే మిగతా అన్ని జస్ట్ అనౌన్స్మెంట్ లో ఉన్నాయి. మహాకాళి ఉంది, తర్వాత బాలే కొడుకు మోక్స్ తో సినిమా ఉంది, అది క్యాన్సిల్ అయిపోయిందిగా. మోక్స్ తో క్యాన్సిల్ అయిపోయింది. అధీరా ఉంది, అధీరా ఇంకా చాలా 2-3 ఉన్నాయి, నాకు పేర్లు కూడా గుర్తు రావట్లా.
యాక్చువల్లీ తన పీక్ కెరియర్ బ్రో, ఇది చాలా మంచి ఫామ్లో ఉన్న కెరియర్ని చాలా లేట్ అవుతుంది. ఐ థింక్ అవును ప్రొడ్యూసర్ ఆయన కూర్చొని 1 5 days షార్ట్ చేసుకోవాలి, లేకపోతే ఇద్దరికి నష్టమే. అవును ఒక బ్యూటిఫుల్ డైరెక్టర్కి మంచి పీక్లో ఉన్న టైం పోతుంది, అవును. అదైతే చూసుకోవాలి. సో అట్లాగా మనకి ప్రభాస్ లైనప్ కూడా చాలా పెద్దదే. స్పిరిట్ ఉంది. చాలా పెద్ద లైనప్. ఆ, రాజా సాబ్ హిట్ అయితే పాసిబుల్ గా సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ యూనివర్స్ చేస్తారంట. రాజా సాబు అంటే ఏమో మనకి మరి, డౌట్ వచ్చు. నార్త్ లో ఎలాగైతే బూల్బులయ్య 2 3 తీసారో యూనివర్స్, సేమ్ హిట్ అయితే అట్లాంటిది ఖచ్చితంగా తీస్తారు. యా యా, కామెడీ హిట్ అయితే యూనివర్స్ ఖచ్చితంగా చేస్తారంట. తీస్తారు. యా, హిట్ అయితే ఖచ్చితంగా యా. ఉంటుంది. మళ్ళీ సలార్ 2 కూడా ఉండొచ్చు. సలార్ 2 ఉంటది. సలార్ 2 ఐ థింక్ పక్కా ఉంటది అనిపిస్తుంది. ఉంటది సలార్ 2 ఉంటది. ఇంకా కల్కి ఇంకేముంది, ఉంటది. కల్కి 2 ఉంటది ఎలాగో. కల్కి 2 ఉంటది. కల్కి 2 ఉంటది. ఇంకా స్పిరిట్. అండ్ హోంబాలేతో ఇంకో ప్రాజెక్ట్ ఉంది కదా. ఇంకోటి ఏది? హోంబాలేతో మొత్తం 3 ప్రాజెక్ట్స్ సైన్ చేసుకున్నాడు ప్రభాస్. ఓ అవునా, యా, నైస్. వన్ ఆఫ్ దెమ్ ఇస్ సలార్ 2. సలార్ 2. ఇంకొకటి ప్రభాసను ప్రభాసను కాదనుకుంటా, హోంబాలే ప్రభాసను. అదే ఫౌజీ, ఇంకెందుకు ప్రభాసను, ఫౌజీ. ఫౌజీ, ఎస్, యా, ఫౌజీ కూడా ఉంది. యా, దట్ ఈస్ ఆల్సో ఫౌజీ. వెరీ గుడ్ యా, ప్రాజెక్ట్ అది. నాకు నాకు ఫౌజీ ఒకటి మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది నచ్చింది. రాజాసాబ్ కన్నా. ఒకటి నాకు బాగా అనిపించింది ఏంటంటే, నేను ఫ్రాంక్గా చెప్తున్నా, నేనేమనుకున్నా అంటే బాహుబలి 1 2 ఆ స్కేల్ వేరే కదా, ఆ బడ్జెట్ వేరే కదా, అంత పెద్ద సినిమాలు తీసిన తర్వాత మళ్ళీ ప్రభాస్ యాజ్ యూజువల్ టాలీవుడ్కి వచ్చేసి టాలీవుడ్ సినిమాలు తీస్తారేమో అని అనుకున్నా నేను. అంత ధైర్యం చేసి అంత భారీ బడ్జెట్ సాహో తీయడం ఏంది, అన్ని భారీ భారీ సినిమాలు తీసుకుంటే వెళ్ళాడు. నాకు ప్రౌడ్ అనిపించింది. యా, తగ్గట్లేదురా ప్రభాస్, ఇది కదా కావాల్సింది. స్పీడ్ లో ఇంకెవరన్నా వెళ్ళిపోయాడు. సాదా సీదా హీరో ఎవరైనా అయింటే మనకెందుకు లేబ్బా హిందీ వాళ్ళతో, మనకెందుకు అవసరం ఉంది, ఇక్కడికి వచ్చి మనం తీసుకుందాం అనుకునేవాళ్ళు. యా, ప్రభాస్ తగ్గల. ఒక విధంగా రాజమౌళి తెలుగు సినిమాని ఆ రేంజ్ తీసుకెళ్తే దాన్ని కంటిన్యూ చేసింది ప్రభాస్. ప్రభాస్ క్రెడిట్ ప్రభాస్ కూడా ఉంది. ఆయన కంటిన్యూ చేయకుండా మళ్ళీ ఇక్కడికి వచ్చి నార్మల్ సినిమా తీసుకుంటే అయిపోయింది, సీన్ 5 ఓవర్. ఇయర్స్ ఒక సినిమాని నమ్మి టైం ఇచ్చేయడం అంటే అది అది పీక్ టైం, పీక్ కెరియర్ లో ఉన్నప్పుడు 5 ఇయర్స్ ఇచ్చేయడం అంటే అవును. అది పెద్ద విషయం. యా, చాలా పెద్ద ఇట్స్ ఆల్ ట్రస్ట్ సాక్రిఫైస్ బ్రో. అది మొత్తం. యా, సాక్రిఫైస్ ట్రస్ట్ అబౌట్ జక్కన్న అంతే. తెలుసు కాబట్టి ట్రస్ట్ కూడా. ఇంకెవరైనా డైరెక్టర్కి ఇవ్వకపోయింది వచ్చేమో తెలియదు. ఇవ్వకపోయి ఉండొచ్చు. సో ఇక్కడ రాజమౌళి గారి క్యాలిబర్ అలా ఉంది. అసలు పడాలి కదా, అది పడితేనే కదా ఇప్పుడు. అది పడకపోయింటే ప్రభాస్ ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎలా ఉన్నాడు. అవును. యా, ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ట్యాగ్ చూసినప్పుడు నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి. అవును. ఇది కదరా పడాలి అని. వార్నింగ్ అంటే అందరు గన్ షాట్. అసలు భలే వేసాడు బ్రో. వెనకాల సౌండ్ లో వాడు వీడు ఏంటి సార్ అన్నప్పుడు ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్, అవును కొంచెమైనా డెకరేట్ మెయింటైన్ చేయండి అన్నప్పుడు ఈజ్ అ డెకరేటెడ్ అవును ఆఫీసర్ అన్నప్పుడు ప్రభాస్ అని పడుతుంది. అవును 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 ఐపీఎస్ ఆఫీసర్ తాను కొంచెం డెకరం మెయింటైన్ చేయండి అని అంటే అసలు ఎలా ఉంటుంది. అసలు ఆ సీన్ వింటుంటే నాకు విజువల్ కనిపించేసింది. కానీ ఐఎమ్ నాకు షూర్ కూడా నేను మైండ్ లో అనుకున్న విజువల్ విజువల్ లాగా ఉండదు, వచ్చింది. డిఫరెంట్గా ఉంటుంది. నాకు విజువల్ యా, వచ్చింది. విజువల్ అదే వచ్చింది నాకు. నాకు ఇన్స్టాగ్రామ్ లో అయితే నాకు విజువల్ విన్నప్పుడంతా ఏమని నాకు వీడియో ప్రకాష్ రాజు వచ్చింది. విక్రమార్కుల్లో ఉన్న గెటప్పే గుర్తొస్తుంది నాకు. ఐ థింక్ సమ్ జైలర్ ఏదో అయ్యి ఉంటాడు. లేదు, సూపరింటెండెంట్. సూపరింటెండెంట్ కదా, ఎస్పీ. సూపరింటెండెంట్ చెప్తాడు కదా, నా 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 కాంపౌండ్లో ఎవరు కానీ సివిల్ డ్రెస్లో ఉంటే నాకు నచ్చదు, ఏదో యూనో ఖాకీ యూనిఫామ్ డ్రెస్ లోనే అయినా ఉండాలి, ఉండాలి, లేకపోతే లేకపోతే ఖైదీ ఖైదీ డ్రెస్సులోనే డ్రెస్ ఉండాలి. లో ఉండాలి. యా, అందుకే ప్రభాస్కి అది వేద్దాం చూస్తాడు. అక్కడ ఏం జరుగుతుంది సీన్ అనేది క్వశ్చన్ మార్క్. సో షూటింగ్ స్టార్ట్ అయింది మొన్న, అంటే ఇదంతా వాయిస్ మాత్రం క్యాప్చర్ చేశారు. ఇది యా, ఒక సీన్ వాయిస్ ముందే మాత్రం అనుకొని ఆ సీన్ కి వాయిస్ తీసి పెట్టారు. వాయిస్ తీసి పెట్టారు. యా, ఎగ్జాక్ట్లీ. సో ఆ వాయిస్ అనేది ఏ అని మధ్యలో కొంతమంది టాక్ వచ్చింది, ఇది ఏ వాయిస్ అని. అవును. సో అంటే అదేంటనేది నాకు కూడా. ప్రభాస్ ఇంగ్లీష్ లో మాట్లాడేటప్పుడు ఆ చేంజ్ ఓవర్ కొంచెం డౌన్ అనిపించింది అంట చాలా మందికి. నాకైతే నార్మల్ గానే అనిపించింది, పెద్దగా అనిపించలా. నాకు బాగానే అనిపించింది బ్రో. కొంచెం మేబీ నాకేమనుకున్నా ఒరిజినల్ వాయిస్ తీసుకొని దానికి ఆబ్వియస్లీ ఆడియో శాంపుల్ ట్యూనింగ్ చేసి చేస్తారు కదా, శాంపుల్ కొంచెం చేసి ట్యూన్ ఉంటారు. చేసి కొంచెం క్రిస్ప్గా ఉండేలా పెట్టారేమో అనిపించింది నాకు. యా, బట్ యా, వి డోంట్ అంటర్నైజ్ దే అఫీషియల్లీ కన్ఫర్మ్ మనకు తెలియదు, బట్ అయినా బాగానే ఉంది అది అనిపించింది.
ఎంతసేపు జస్ట్ ఒక డైలాగ్ చెప్పడానికి ఐఫోన్ నుంచి మంచిగా పంపిస్తే నీట్గా వెళ్తుంది అది ఆడియో ఫైల్. లేదు లేదు, కొంచెం క్వాలిటీగానే తీసింటారు, క్వాలిటీగా స్టూడియోలో తీసుంటారు. స్టూడియో సెటప్లో. బట్ యా, ఉమ్, ఆ సోల్ అర్థమైపోతుంది సినిమాలో, సోల్ దాంట్లో. అవును. వెనకాల మ్యూజిక్, Yeah. స్లో మ్యూజిక్, టైటిల్ పడేటప్పుడు మ్యూజిక్కే ఉండదు. అవును, అది యానిమల్లో సందీప్ రెడ్డి వంగ బ్రిలియన్స్ బ్రో. కొన్ని అవును, సీన్స్లో అసలు ఆ డిస్కషన్ చేసేటప్పుడు కానీ అసలు మ్యూజిక్కే ఉండదు, మ్యూజిక్ ఉండదు. ఇంటెన్స్గా ఉంటుంది డైలాగ్ డెలివరీ, పిన్ డ్రాప్ ఒకరిది సైలెంట్. ఒకరిది. ఆ మాటలు చాలా బాగా గుచ్చుకుంటాయి చేస్తారు. ఇక్కడ వచ్చి. అవును. ఆ అసలు ఎప్పుడు రిటర్న్ మ్యూజిక్ కట్ డైలాగ్స్ చేయాలి, కూడా, ఎప్పుడు మ్యూజిక్ రన్ చేయాలి, అస్సలు. డైలాగ్స్ చాలా ఇంపార్టెంట్. డబల్ స్మార్ట్ ఈ ఇయర్ వచ్చిందా లాస్ట్ ఇయరా? అది లాస్ట్ ఇయర్ అనుకుంటా, అబ్బా, ఈ అయిపోలా. ఇయర్ వచ్చుంటే అందులో ఇంక్లూడ్ చేసేవాళ్ళం. మన రాయ్ అవార్డ్స్, రాలోనా, రాయ్లో. రాయ్. సో ఆడియన్స్ కూడా ఒక హింట్ ఇద్దాం. యా, నేను భయ్యా ఒక మంచి సిరీస్తో మేము ముందరకు రాబోతున్నాం. సీజన్ 1 ఆల్రెడీ తమ్నెల్ రెడీ చేసి నాకు పంపించాడు భయ్యా, అద్దరిపోతుంది. రాయ్ అంటే ఏంటో భయ్యా నువ్వు చెప్పు. రాయ్ త్వరగా తెలుసుకుంటారు మీరు, ఇంకా టైం ఉంది. చెప్పు పర్లేదు, మనం తెలియాలి, చెప్పేద్దామా? సబ్స్క్రైబ్ చేసుకోవాలి, చూసిన వాళ్ళు అవునా? మన కోసం నెక్స్ట్ వస్తుందని తెలియాలి కదా, చెప్పు పర్లేదు. డిసెంబర్లో రాడ్స్ ఆఫ్ ది ఇయర్ రాయ్ అని చెప్పి స్టార్ట్ చేస్తున్నాము అవార్డ్స్. ఈ ఇయర్లో వచ్చిన ఎస్, ప్రతి చెత్త మూవీకి మేము డిస్కస్ చేసుకొని మంచిగా ఎందుకు మంచిగా. ఎందుకు రాడ్ పడింది, టీఎంటీ రాడ్ ఎందుకు యా, పడింది 90 mm, అందులో ఎస్, అన్నిటిని దాటుకొని బెస్ట్ రాడ్ ఫిల్మ్ ఏంటి యా, యా. అనేది. ఇంకోటి ఏంటంటే మా ఇంటెన్షన్ ఏంటంటే సినిమా బాగాలేదని దాన్ని చూసి ఆనందపడడం కాదు మా ఇంటెన్షన్. ఇంప్రూవ్ ఆ సినిమా ఎంత బ్యాడ్గా ఉంది, ఎందుకు బ్యాడ్గా ఉంది అని టెక్నికల్ డిస్కషన్ కూడా చేయబోతున్నాం. లైక్ ఎక్కడ ప్రాబ్లం అయింది, లైక్ కాన్సెప్ట్లో ప్రాబ్లమా, టేకింగ్లో ప్రాబ్లమా, అసలు ఎక్కడ ఫెయిల్ అయ్యారు ఆడియన్స్ కనెక్ట్ అవ్వడానికి ఒక ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్తో మేము ముందు తీసుకురాబోతున్నాం. రాడ్ అంటే మనం ఏదో మేము క్రిటిసైజ్ చేస్తున్నాం అనుకోవద్దండి, ఇట్స్ నాట్ ఏ రోస్టింగ్ ఆర్ సంథింగ్. ఇట్స్ లైక్ మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎందుకు ఇది రాడ్, ఎంత రాడ్గా మనం ఎందుకు ఫీల్ అయ్యాం. ఐఎమ్ షూర్ మీరు కూడా అదే ఫీల్ అంటారు అనుకుంటున్నా. బట్ మనం చూద్దాం, మేము అనుకునేదానికి మీరు అనుకునేదానికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది, డిఫరెన్స్ ఉందో ఒకసారి చూద్దాము. యా. సో హోపింగ్ అండ్ వెయిటింగ్ ఫర్ రాయ్ రాడ్స్ ఆఫ్ ద ఇయర్, రాయ్ అవార్డ్స్ రాయ్ అవార్డ్స్ 2025. ఎస్ ఎస్, ఇయర్ ఎండ్లో వీలైతే ఇది కానీ బాగా హిట్ అయితే మనం మంచి మూవీస్ కూడా అవార్డు ఇద్దాం, మంచి మూవీస్ కూడా అవార్డు ఇద్దాం, బెస్ట్ కూడా దానికి ఒక మంచి పేరు పెడదాం, యా, ఆలోచించి పెడదాం. ఇది నాకు నిద్రలో వచ్చింది. అవునా? నిద్రలో వచ్చి ఖచ్చితంగా పెట్టాలి ఇది. అవును. యా, యా. ఎస్. ఇంకోటి మళ్ళీ బ్యాక్ టు స్పిరిట్. రాజమౌళి గారు ఎలా అయితే వారణాసిని 120 కంట్రీస్ రిలీజ్ చేద్దాన్ని ప్లాన్ చేస్తున్నాడో, ఇఫ్ పాసిబుల్ మై కైండ్ రిక్వెస్ట్, ఎన్ని వీలైతే అన్ని కంట్రీస్లో రిలీజ్ చేయడానికి ట్రై చేయండి. డబ్బింగే కదా ప్రాబ్లము, డబ్బింగ్ ఏముంది, అక్కడ డబ్బింగ్ స్టూడియోస్ ఆల్రెడీ ఉంటాయి, వాళ్ళకి ఒక కాంట్రాక్ట్ తీసుకుని ఇంత లైసెన్స్ అంటూ ఇచ్చి చేసుకోవడమే. కొంచెం ఖర్చు పెట్టండి. ఐఎమ్ షూర్ చెప్తున్నా, సందీప్ రెడ్డి వంగ స్పిరిట్, ప్రభాస్ అన్న స్పిరిట్ ఇస్ గోయింగ్ టు రీచ్, అసలు లిమిట్స్ ఉండవు. నా రిక్వెస్ట్ అది, ఎన్ని కంట్రీస్ అయితే అన్ని కంట్రీస్ వదలండి. ఎందుకంటే వేరే కంట్రీస్ రిలీజ్ చేయాలంటే నాట్ ఓన్లీ గ్రాండియర్, మన వరల్డ్ మొత్తం మన గ్రాండియర్ ఏంటో చూసారు, ఒక రాజమౌళి కైండ్ ఆఫ్ మూవీ మేకింగ్ చూసారు, కానీ సందీప్ రెడ్డి వంగ కైండ్ ఆఫ్ స్టైలిష్ అండ్ ఫ్రెష్ అండ్ ఒరిజినల్ ఫిల్మ్ మేకింగ్ ఇంకా వరల్డ్ చూడాల. ఐ వాంట్ వరల్డ్ టు విట్నెస్ ఇట్. ప్లీజ్ రిలీజ్ చేయండి నా రిక్వెస్ట్ మేకర్స్కి. అండ్ ఐ థింక్ జనాల వరకు వెళ్ళడానికి కూడా కొంచెం ఈజీ ఉంటుంది బ్రో. అది నార్మల్ ఆర్ట్ మూవీ కాదు కదా, యాక్షన్ మూవీ కాబట్టి జనాలు బ్యారియర్ క్రాస్ చేసి వెళ్ళిపోయింది. మనము మన డాన్లీ సినిమా ఎన్ని చూడలేం మనం. డాన్లీ సినిమా ఎన్ని చూడలేదు. యా, సో డెఫినెట్లీ దిస్ విల్ ఆల్సో గో. నా రిక్వెస్ట్ అది, ఖచ్చితంగా రిలీజ్ చేయాలి. ఎందుకంటే నాకు ప్రౌడ్ బ్రో, అసలు మన సినిమా గురించి ప్రపంచంలో మాట్లాడుతుంటే నాకు అసలు అందరూ తెలుగు సినిమా ఉంటే హై వస్తుంది నాకు. అసలు మొన్న ఆఫ్రికాలో ఒకప్పుడు తెలుగు సినిమా అంటే ఎవరికో తెలియదు అనే లాగున్నది. మొన్న ఆఫ్రికాలో ఫోటో పెట్టారు, ఏదో సిడి షాప్ లో మొత్తం సినిమా పోస్టర్లు, మధ్యలో పుష్ప 2 ఇంకేయో ఉన్నాయి, షోలే ఉంది, దివార్ ఉంది. అవును, అది రికగ్నిషన్ అంటే. చాలా అసలు నాకు అసలు పెట్టేసి ఆఫ్రికాలో కూడా మందే హవా అని చెప్పి. అవును, అసలు మామూలు ఉండకూడదు. తెలుగు అంటే ప్రపంచం మొత్తం మారు మోగాలి అట్లే.
ఎవడన్నా నువ్వు వేర్ ఆర్ యూ ఫ్రమ్ ఇన్ ఇండియా అంటే వీ షుడ్ టెల్ బాహుబలి ట్రిపుల్ ఆర్ ఫ్రమ్ మై ల్యాండ్. అదొక ఐడెంటిటీ. ఇట్స్ నాట్ అవును సినిమా ఎనీమోర్, ఇట్స్ ఆల్సో అవర్ ఐడెంటిటీ అనమాట. కరెక్ట్. యా. సో రాజమౌళి స్టార్ట్ చేశాడు, సందీప్ రెడ్డి వంగ కూడా ముందర తీసుకెళ్లాలని ముందు కోరుకుంటున్నా. తీసుకెళ్తున్నాడు, ఇంకా చాలా మంది వస్తారు. నాగి వస్తాడు, నాగి లైన్ లో ఉన్నాడు. అంటే నాగి అమ్మ వీళ్ళందరూ విజనరీ బ్రో. నాగి, విషనరీ. సంజీవ్ రెడ్డి. అవును అవును. ఇప్పుడు యానిమల్ కానీ అది చూస్తే దాంతో విలన్ అనేవాడు చాలా రస్టిక్గా ఉంటాడు. ఇక్కడ మనం డాన్లీ అని మనం ఫిక్స్ అయిపోయాం. ఇన్ కేస్ డాన్లీ లేకపోయినా కూడా వీఆర్ గోయింగ్ టు విట్నెస్ ఒక 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 విలన్ని ఒక ఎక్స్టెంట్లో చూడబోతున్నాం. నాకు తెలిసి ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఇది సంథింగ్ టు డూ విత్ హ్యూమన్ ట్రాఫికింగో లేదా డ్రగ్ యా మాఫియానో ఏదో ఇంటర్నేషనల్ వైడ్ ఏదో సంథింగ్ ఉంటుంది. దాన్ని ప్రభాస్ హ్యావ్ టు ట్రావెల్ టు మల్టిపుల్ కంట్రీస్ అండ్ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ ఇట్ డౌన్ అని నా ఫీలింగ్. యా అందుకే కొరియాలో అక్కడక్కడ చాలా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ప్లేస్లో మెక్సికోలో షూటింగ్ షూట్ ఉంటుంది. చేస్తున్నారు, కొరియాలో యా షూట్ చేస్తున్నారు. చేస్తున్నారు. అందులో పీటర్ హైన్స్ దిగాడు దిగాడు. ఫైట్ మాస్టర్గా. సో చాలా భారీగా ఉంటాయి యాక్షన్ సీక్వెన్సెస్ అంతా. ఎస్ఎంబికి ముఖ్యంగా వారణాసికి పీటర్ హెన్స్ కాదా ఇప్పుడు? వారణాసికి నాట్ షూర్ బ్రో. వారణాసికి న్యూస్ వచ్చిందా బయట? ట్రిపుల్ ఆర్కి ఎవరు? ట్రిపుల్ ఒకరని కాదు, చాలా మంది చేశారు ట్రిపుల్ ఆర్కి. అవునా? ఓకే. ఎందుకంటే చాలా టెక్నీషియన్ ఇది. బాహుబలి పీటర్ హెన్స్ కదా. బాహుబలిలో రాజమౌళి చాలా సినిమాలు హిట్ రైన్ చేశారు. మధ్యలో కొంచెం ఏదైతే యాక్సిడెంట్ అయ్యి కొద్దిగా డౌన్ అయ్యాడు. బట్ ఇప్పుడు మన మహేష్ బాబు పీటర్ హెన్స్ వన్ కదా. ఒక్కడే కూడా చేశాడు. యా స్పిరిట్ పీటర్ హెన్స్ కదా. స్పీడ్ పీటర్ హైన్స్ అంటున్నారు. మేబీ ఇంకో నోట్ తీసుకోవచ్చు ఇంకో ఫైట్ సీక్వెన్స్కి, అట్లా యా చెప్పలేము. యా పీటర్ హెన్స్ మెయిన్గా ఈ సినిమాలో చాలా టాలెంటెడ్. ఎవరన్నా బ్రో ఒక వేరే కంట్రీ నుంచి ఎవరన్నా వచ్చి అసలు నీ ఇండియన్ సినిమాలో ఏది నాకు సజెస్ట్ చేస్తామని అడిగితే నేను మాత్రం నిర్మోహమాటంగా అనిమల్ సజెస్ట్ చేస్తాను. ఒకసారి చూడు, అనిమల్ చూడు. గ్రాండియర్ అని కాదు, ఆ స్టైల్ ఆఫ్ మూవీ మేకింగ్ చూడు. ఒక సీన్లో అసలు ఏంటి ఆ రొమాన్స్ ఇటు నాకు అర్థం కాదు. చార్టెడ్ ఫ్లైట్లోకి తీసుకెళ్ళడం ఏంటి రొమాన్స్? అది కదా ఏం ఆలోచించినా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉండాలి. టేక్ ఇట్ ఎవ్రీథింగ్. రొమాన్సా, లేదా సెక్సా, లేకపోతే వైలెన్సా, లేకపోతే ఫాదర్ మీద ఉన్న ఆ పిచ్చి ఉన్మాదమైన ప్రేమ, ఎనీథింగ్ టు ద కోర్. అలా చార్టర్డ్ ఫ్లైట్లో ఉండి ఆటో పైలట్ మోడ్లో వచ్చి మిస్ అయ్యి వెళ్ళి గేర్ మారిస్తే ఆ వైట్ స్క్రీన్లో పోయి అక్కడి నుంచి మళ్ళీ గడంతా రణబీర్ కపూర్ దిగుతాడు. అవును అక్కడి నుంచి యాక్షన్ సీక్వెన్స్ మంచి సీన్ అది. స్టన్ అయిపోయా థియేటర్లో చూసినప్పుడు. ఇలాంటివి వెయిట్ చేస్తున్నా స్పిరిట్లో ఏముంటాయని. ఒక షాట్ ఉంటుంది అనిమల్లో, గన్ షాట్ ఉంటుంది. గన్ తీసుకొచ్చేటప్పుడు ఇలాగా ముందుకే వెనక్కి టూ అండ్ ఫ్రో. అసలు నేను సీట్లో సరిగ్గా కూర్చోవాలి. ఆ సీన్ చూసేటప్పుడు నాకైతే మెంటల్ వచ్చేసింది. అసలు ఏంటి సినిమా, ఏంట్రా ఇది అని. అలాంటి సీన్ కోసం వెయిట్ చేస్తున్నా స్పిరిట్లో ఏముంటాయని. అవన్నీ జీడిపప్పులు అయ్యి ఉప్మాలో జీడిపప్పులు ఉంటావా? దీంతో ఏముంటాయో చూడాలి. కొంచెం జీడిపప్పులు ఎక్కువైనా పర్లేదు, జీడిపప్పులు ఎక్కువే కావాలి, ఎక్కువే కావాలి మాకు. ఎస్, కావాలంటే ఉప్మా తీసేసి మొత్తం జీడిపప్పులు ఇచ్చినా మొత్తం జీడిపప్పులు ఎట్టున్నా కావాలి, ఆ మాత్రం ఉండాలి. కానీ ప్రీ ప్రొడక్షన్ కూడా సందీప్ రెడ్డి వంగ చాలా టైం తీసుకున్నాడు. చూసావా? చాలా టైం తీసుకున్నాడు. ప్రాపర్గా ఒక ప్యాక్డ్ స్క్రిప్ట్తో వెళ్తున్నాడు. అంత ప్యాక్ చేసి పర్ఫెక్ట్గా వెళ్తున్నాడు. షూటింగ్ తొందరగా అయిపోద్ది. షూటింగ్ చాలా ఫాస్ట్ చేస్తాడు బ్రో. 6 months తీసుకుంటాడు అనుకుంటా. ఏది స్పిరిట్ కి? అవునా? మేబీ తొందరగా అయిపోద్ది బ్రో. చాలా బాగా చేస్తాడు. ముందు ప్రాపర్ ప్లాన్ చేసుకుంటాడు కదా, చాలా బాగా చేస్తాడు. అవును, చాలా క్లారిటీ ఉన్న మూవీ మేకర్ కదా బ్రో. చాలా పర్ఫెక్ట్ క్లారిటీ. అసలు ఓ మై గాడ్, నాకైతే స్టన్ అయిపోతా. అసలు మన తెలుగు కూడా ఇంత బాగా తీస్తానే. మన తెలుగు మనోడేనా? అరే మనలాగా ఒక్కొక్క ఊరు నుంచి వచ్చి ఇట్లా కూడా తీయచ్చా? అసలు నాకు భలే అనిపిస్తుంది ఆయన చూసి. ఇప్పుడు నాకు ఎంతమంది యాక్టింగ్ అంటే పిచ్చి, యాక్టింగ్లోకి వెళ్ళాలి అనుకుంటే సర్లే మనకు ఎవరు ఛాన్స్ ఇస్తారు ఇది అని నన్ను నేను కొంచెం కన్విన్స్ చేసుకునేవాడిని. సర్లే అమ్మ వాళ్ళంతే నెపోటిజం మనకు లేదు కదా, సర్లే మనకి ఈర్లే, మనకి ఎవరు ఇర్లే అనుకునేవాడిని. సందీప్ రెడ్డి వంగ చూసి ఆయనకు అనుకున్నా, మనం అట్లా అనుకోవడానికి లేదు, మిస్టేక్ మొత్తం మందే. ఆయనకి ఎవరు ఇచ్చారు డైరెక్ట్ ఛాన్స్? ఉన్న ఆస్తులు అమ్ముకునే సినిమా తీశాడు. ఆ రేంజ్ ఆఫ్ కమిట్మెంట్ ఉంటేనే డ్రీమ్స్ పెట్టుకోవాలి, పెద్ద పెద్ద డ్రీమ్స్.
డ్రీమ్స్ పెట్టుకొని ఎఫర్ట్స్ పెట్టకపోతే ఏం చేయలేం. నేను నాకెవరు ఇస్తారు ఇంట్లో కూర్చుంటే ఏమవుతుంది? అప్పటికి ఆ పిచ్చి మానుకోలేక ఏదో షార్ట్ ఫిల్మ్ అది తీసాను నేను హైదరాబాద్కి వెళ్ళి. అవి తీసి మళ్ళీ సర్లేని సాటిస్ఫాక్షన్ అయిపోయి వచ్చేసా. ఇంకా ఆ పిచ్చి ఇంకా వదలక ఇట్లా వీడియోలు చేస్తాను అనమాట. ఈ వీడియో మీద 2000 లైక్స్ వస్తే షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేస్తాం. రిలీజ్ చేద్దామా? రిలీజ్ చేద్దాం. లింక్ ఇప్పటి వరకు నా మీద ట్రోల్స్ లేవు, అది వచ్చిందంటే నా మీద ట్రోల్స్ స్టార్ట్ అవుతాయి. ఆయన ఎవడో ఉన్నాడు కదా, ఆయన పేరేమి ఏదో స్టార్, ఆయన పేరేమబ్బా? ఆవేశం కాదబ్బా, రాకింగ్ స్టార్ రోషన్ ఏదో ఉంటది కదా, బర్నింగ్ స్టార్ రోషన్ బాబు. ట్రోల్ చేయదంట బాబు. నేను ఎప్పుడో తీసా షార్ట్ ఫిల్మ్, అది చాలా రోజులు అయిపోయింది. ఫస్ట్ టైం కెమెరా ఫేస్ చేసా. ఆడ ప్రాబ్లం ఏంటంటే నేనేదో యాక్టింగ్ షార్ట్ చెప్తా, యాక్టింగ్ చేస్తా, నాకు తపన ఏదో బాగా చేసేయాలని తపన. మన అంతవరకు ఎక్స్పీరియన్స్ లేదు కదా, ఫస్ట్ టైం కెమెరా ఫేస్ చేస్తున్నా. సరే చెప్పాడు, ఏదో యాక్టింగ్ చేస్తున్నా, సూపర్ 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 అంటారు. అరే నేనేం చేశాను, ఒకసారి కెమెరాలో చూసుకుని అంటే లేదు లేదు కెమెరా బాడీ తెచ్చాము, చూసే టైం లేదు, ఇంతే సూపర్గా వచ్చింది, బాగుంది అంటున్నారు. ఏంట్రా అన్నీ బాగానే వచ్చేస్తుంది అనుకున్నా. ఇంకోటి ఎమోషన్ సీన్ కూడా చేస్తే సూపర్ క్లాస్, సూపర్ చేసిన సంది, సూపర్ చేసిన. నేను ఫీల్ అయిపోయాను, బా ఏంట్రా మన సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ఏంట్రా, ఒక జూనియర్ ఎన్టీఆర్ లాగా ఒక ఇలాగా ఏంటి సింగిల్ టేకే అంత సూపర్ క్లాస్ కొట్టేస్తా అనుకున్నా నేను. ఆడొచ్చి కెమెరా చూసే కూడా టైం ఇలా. సరే అంతా అయిపోయి షార్ట్ ఫిల్మ్ ఎడిట్ అయిపోయి చూపించారు. అరే నేను యాక్టింగ్ ఏం చేశాను రా, ఆడ సగం ఉంది, మీరేమో అన్నిటికీ సూపర్ సూపర్ ఉన్నారు, నాకు కెమెరా కూడా చూపించట్లేదు, ఏంట్రా ఈ టార్చర్ అనుకున్నా. బాగానే ఉందిగా అంటున్నారు. అయ్యో నాకు ఇంకో ఛాన్స్ ఉంటే కొంచెం బాగానే చేసేవాడిని అనుకున్నా. కాబట్టి ఆ షార్ట్ ఫిల్మ్ చూసైతే నన్ను ఎవరు ట్రోల్ చేయకండి, అది ఎప్పుడో ఫస్ట్ టైం చేశా. సో యా, మన సుజిత్ షార్ట్ ఫిల్మ్స్ కూడా స్టార్టింగ్ అన్ని అలాగే ఉండేవి. యా అదొక పిచ్చి ఉండి ప్రేమ ఇష్టం కాదులైతే నాకు అసలు అర్థమే కాలేదు కదా. అవును. సో షార్ట్ ఫిల్మ్స్, అది కూడా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అంటే లైట్. యా సో అది బ్రో స్పిరిట్. లెట్స్ కమ్ టు స్పిరిట్. ఇంకేమైనా క్లోజ్ చేయాలి, ఇది ఎడిట్లో తీయద్దాం. ఇది స్పిరిట్లో ఇంకేం మాడాలి బ్రో? తీయొద్దులే, ఉంచుతాము. 2K లైక్స్ అడిగాం కాబట్టి 2K లైక్స్ అడిగాం కాబట్టి ఇది కూడా ఉంచుదామంట. సో అది భయ్య స్పిరిట్. అయితే నెక్స్ట్ ఏమేమి అప్డేట్స్ వస్తుందో నేను కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నా. ఏ అప్డేట్ వచ్చినా మీ ముందరకు వస్తాము. సినిమా మాత్రం ఎక్కడికో వెళ్ళబోతుంది. దిస్ ఈస్ గోయింగ్ టు బి సంథింగ్ డిఫరెంట్. ఖచ్చితంగా మా ఇద్దరు ఛానల్ లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ప్లీజ్ మా ఇద్దరిని కొంచెం సపోర్ట్ చేయండి. ఈ 2 ఛానల్స్ ఓపెన్ చేయండి. మీకు నచ్చితే ఇద్దరిని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ముందరికి ఇంకా కొలాబరేటివ్ వీడియో చాలా వీడియోస్ మీ ముందరకు వస్తాం. మీరు కూడా మాలో ఒక పార్ట్ అయిపోండి. వీలైతే అప్పుడప్పుడు ఇంటరాక్షన్ మీతో కూడా చేస్తాం. మీకు ఏమనిపిస్తుందో కామెంట్స్ పెట్టండి. ప్రతి కామెంట్కి మేము రిప్లై ఇస్తాం. మనతో కమ్యూనిటీ లాగా మన ఎవ్రీడే లైఫ్తో పాటు మనం ఇలా కూడా చిల్ అవుదాం. వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ అనమాట. భయ్యా, యూ వాంట్ టు సే ఎనీథింగ్? అండ్ ఆల్సో స్టే ట్యూన్. డిసెంబర్లో అది కూడా రాబోతుంది, స్పెషల్ వీడియో, రాయ్ అవార్డ్స్. అది మాత్రం పక్కా చూడండి. ఇంకోటి రాడ్స్ ఆఫ్ ద ఇయర్. ఇంకోటి చెప్పా కదా బ్రో, కమ్యూనిటీ క్రియేట్ చేద్దామని నాకు జస్ట్ ఇప్పుడు ఐడియా వచ్చింది. డిస్కార్డ్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. డిస్కార్డ్ లింక్ పెడతా కింద. అందరూ అక్కడికి జాయిన్ అయితే మీరు కావాల్సినప్పుడు మాట్లాడొచ్చు, మాతో మెసేజ్ చేయొచ్చు. ఆడియో కావాలంటే ఆడియో మాట్లాడొచ్చు, మీమ్స్ పెట్టొచ్చు. ఒక కమ్యూనిటీ అక్కడ క్రియేట్ చేద్దాం. లెట్స్ ఆల్ డిస్కస్. ఇంటరాక్షన్ బాగుంటుంది, మనం మాడుకున్నట్టు ఉంటుంది. సో అది కూడా ట్రై చేస్తాను చేయడానికి. ఐ థింక్ నెక్స్ట్ వీడియో వరకు నేను ఒకటి క్రియేట్ చేసేసి పెడదాం మంచిగా. సో అదొకటి ఉంది. డన్. సో అదండి, నెక్స్ట్ వీడియో మళ్ళీ మేము ముందుకు వస్తాం. వీడియోస్ మాత్రం కొమ్మేస్తున్నాం. మీరు మాతో పాటు జాయిన్ అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. వీడియోని ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. మేము లైక్ కొట్టమని ఫస్ట్ అడగలేదు భయ్యా, నువ్వు అడుగు నేను అడుగు మర్చిపోతాము. ఇంత దాకా ఎవరు చూస్తారో తెలియదు. లైక్ అయితే ఖచ్చితంగా కొట్టండి. వీలైతే వీడియో కట్ చేసి కూడా ముందర అయ్యా, కొంచెం వీడియో కొంచెం ఎక్కువ మంది రీచ్ అవుద్ది. యా, లెట్స్ ఆల్ గ్రో టుగెదర్, లెట్స్ ఆల్ ఎంజాయ్ టుగెదర్. యా.